హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. మీకు ఈ వీడియోలో వేములవాడ గురించి చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. డిస్టెన్స్ చెప్తాను, దర్శనం ఎలా చేయాలి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలంగాణ ప్రజలకు ఈ వేములవాడ అనేది ఆరాధ్య దైవం అనే చెప్పొచ్చు. అలాగే వేములవాడలో శివుడు ఉంటారు. దీనిని రాయేశుడు అని దేవుడు అని కూడా అంటారు. ఫస్ట్ చిన్నపిల్లలు పుట్టగానే తెలంగాణ ప్రజలైతే ఇక్కడ చిన్నపిల్లలకు గుండు చేపిస్తారు. చాలామంది ఇక్కడే చేపిస్తారు. ఎవరో ఒకరు కొంతమంది తిరుపతిని మొక్కుకున్నామని చేపిస్తారు. ఇప్పుడు 36 దేవుల్లో వేములవాడ అనేది సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ అయితే పోషమ్మలకి. వేములవాడ వెళ్ళే ముందు పోషమ్మలకైతే కొబ్బరికాయలు కొడతారు. తర్వాత వేములవాడకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ ఒక గుండం ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ గుండంలో అయితే స్నానం చేసి దర్శనం చేస్తారు. కొంతమంది అయితే ఇంట్లో కూడా స్నానం చేసి దర్శనం అంటే ఇంట్లో చేసి వచ్చి కూడా ఆ వాటర్ని అయితే చల్లుకుంటారు. ఆ వాటర్ని చల్లుకున్నాక కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. దర్శనం అయిపోయాక అంటే స్పెషల్ టికెట్ ఉంటుంది. మనం ముందుగానే మొక్కుకుంటారు. కోడే టికెట్ అంటే ఆ టికెట్స్ వేరే ఉంటాయి, నార్మల్ దర్శనానికి వేరే ఉంటాయి. కోడే ఎలా మొక్కుకుంటారు అంటే మనకి ఏదైనా జరగాలి అన్నప్పుడు, మంచి పని జరగాలని మొక్కుకొని జరిగాక కోడెను కట్టడం జరుగుతుంది. కోడే అంటే ఎద్దు అని అర్థం. ఆ ఎద్దుని గుడి చుట్టూ తిప్పి ఒక దగ్గర కట్టేయడం ఉంటుంది. అక్కడ కట్టేసేయాలి. అలాగే దానికి గడ్డి కూడా ఇస్తారు. వాళ్ళే ఒక ఫ్రూట్స్ లాంటివి, బనానా అవి కూడా ఇస్తారు. మనం తినబెట్టడం జరుగుతుంది. ఒక్క కోడెకు 200 రూపాయలు టికెట్. మొక్కుంటే ఆ చెట్టు అంటే టెంపుల్ బ్యాక్ కొంచెం ఫ్రంట్ సైడ్ సేవ తీయడం అనేది కూడా ఉంటుంది. ఆ సేవ కూడా జస్ట్ అంటే ఆ సేవ పటాన్ని అటు ఇటు తిప్పడం ఉంటుంది. అది కూడా పెట్టవచ్చు. అలాగే ఆ గుడి లోపల మసీదు ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత గండ దీపం అని కూడా ఉంటుంది. అది కూడా వెళ్ళి అక్కడ ఆయిల్ వేసుకొని ఆ దీపం కూడా వెలిగించవచ్చు. అక్కడ కూడా నార్మల్ ఒక 20 రూపీస్ అలా టికెట్ ఉంటుంది. గండ దీపం విశిష్టత ఏంటి అంటే అందులో ఆయిల్ పోస్తే మనకేమైనా గండాలు ఉన్నా కూడా పోతాయని పురాతన కాలంలో చెప్పారంట. సో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు నార్మల్ అందరూ ఇండియా మొత్తంలో ఉన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అయితే అది ఫాలో అవుతున్నారు. ఆయిల్ అయితే తప్పకుండా పోయండి. ఈ అంటే శివుని దర్శనం అయిపోయాక అక్కడ దగ్గరలో బద్దిపోషమ్మ దేవాలయం అని కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు అక్కడికైతే వెళ్తారు. మీకు ఒకవేళ ఐడియా లేకుండా అక్కడ వారిని అడిగినా చెప్తారు. అక్కడ కూడా అమ్మవారు ఉంటారు. అమ్మవారిని మీరు దర్శించుకోండి. సేమ్ అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడం అలా ఉంటుంది. అక్కడ దర్శించాక వేములవాడకు వెళ్ళాలంటేనైతే 1 డే టైం కావాలి. ఎందుకంటే అక్కడ దర్శించుకున్నాక అక్కడ కోడిని కోసుకోవడం కూడా జరుగుతుంది. ఆ కోసిన కోడిని మనం అక్కడ రూమ్స్ దొరుకుతాయి రెంట్కి. రూమ్స్కి రెంట్ తీసుకొని వండుకోవచ్చు. మనకు వండడం అంటే ఓపిక లేకపోతే అక్కడ వండేవారు కూడా ఉంటుంది. కోడికి 150 రూపీస్ తీసుకొని వంట చేయడం కూడా జరుగుతుంది. అలా చేసేసుకొని తినండి. ఒకవేళ మీకు వంట మాతో అంటే మేము వంట చేసుకొని ఇక్కడ ఉండలేము అనుకుంటే అదే రోజు మనం ఇంటికి వచ్చేసి కూడా తర్వాత బద్దిపోషమ్మకి మళ్ళీ మొక్కి కోడిని కోసుకొని ఇంట్లో కూడా తినొచ్చు. మనం ఒకవేళ మొక్కుకుంటే దగ్గరలో 28 కిలోమీటర్స్లోనే ఆ కొండగట్టు కూడా ఉంటుంది. కొండగట్టుకు కూడా వెళ్ళి మనం విజిట్ చేసుకోవచ్చు. చాలామంది వేములవాడకు పోయిన వాళ్ళు కొండగట్టుకు వెళ్తారు. అది మొక్కు ప్రకారమే, మనకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఆ కొండగట్టు దేవాలయం కూడా చాలా బాగుంటుంది. అలాగే అక్కడ స్వామి మాలలు అలా కూడా వేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కొండగట్టు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ పెట్టి December 23కి 1 ఇయర్ అవుతుంది. అంతలోగా 1000 సబ్స్క్రైబర్స్ రాకపోతే నా ఛానల్ క్లోజ్ అవుతుంది. ఇప్పటికైతే 909 ఉన్నవి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.